పెరియార్ క్యూ న్యూస్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఏం చెప్పాలనుకుంటున్నా? తాత్కాలిక మట్టి రోడ్ పోసారు కదా, తాత్కాలిక మట్టి రోడ్ పోసారు. ఇక్కడ ఏంటంటే మా ఆర్టీసీ ప్రయాణికులకు బాగా ఇబ్బంది అవుతుంది కదా, ఇది తొందరలో ఎంత తొందర అయితే అంత మంచి సంతోషం. ఓకే, ఇప్పుడు దాదాపు అయిన నెల రోజుల నుండి ఉంది. ఇప్పుడు చాలా ఇబ్బంది అవస్థలు పడ్డారు. పండుగ సందర్భంగా, శుభ సందర్భంలో, బతుకమ్మ మరియు దసరా సందర్భంగా రోడ్ అయినందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లో లెవెల్ వంతెన భాగంలో అంటే ప్రత్యేకంగా 10 కోట్లతో శాంక్షన్ చేసిన ప్రభుత్వం మరి 10,60,00,000తో నిర్మించాలి ఈ హై లెవెల్ నిర్మాణం. కానీ అక్కడ నిర్మాణంలో నిర్లక్ష్యం జరిగి లేట్ కావడంతో మరి ఇక్కడ తాత్కాలిక మట్టి రోడ్డు కూడా ప్రవాహం ఎక్కువై, వరద ఎక్కువై, వర్షం ఎక్కువై కూడా కొట్టుకుపోవడం జరిగింది. మరి అంటే ఒక నెల రోజులు ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. 3 కిలోమీటర్లకు 18 కిలోమీటర్లు కూడా ప్రయాణించవలసిన అవసరం వచ్చింది. అందుకే ఇంకా ప్రభుత్వం కూడా స్పందించి వార్తా కథనాలకు మీడియా మిత్రులు ప్రత్యేక కథనాలతో ప్రభుత్వాన్ని కదిలించారు. కదిలించినప్పుడు ఆ ప్రభుత్వం స్పందించి ఇక్కడ తాత్కాలిక రోడ్డు, మట్టి రోడ్డు కూడా వేశారు. అంటే ఇప్పుడు పూర్తిగా ప్రయాణికులు కూడా ప్రయాణించవచ్చా? బస్సులు, జీపులు, కార్లు అన్ని పోవచ్చా? అయిపోయిందా పూర్తిగా? టోటల్ పూర్తిగా అయిపోయింది. ఓకే సార్, ఇప్పుడు అంటే ఈ తాత్కాలిక మట్టి రోడ్ వేసి మరి ఇక్కడికే వదిలేస్తారా, లేకపోతే ఆ బ్రిడ్జి ఎప్పుడు నిర్మిస్తారు? 10 రోజులు స్టార్ట్ అయ్యింది. 10 రోజులు దసరా తర్వాత. దసరా ఎల్లుడితోటే దసరా 2-3 రోజులు టైం పడుతుంది. దసరా వెళ్ళిన తర్వాత 3 రోజుల తర్వాత వర్కర్స్ వచ్చిన తర్వాత ఫటాఫట్ చేస్తారు. పెండింగ్ మాత్రం పెట్టరు కదా? పెండింగ్ ఏం స్టార్ట్ అవుతుంది, సమస్య లేదు. చూస్తున్నానే మరి మనకి సంతోషమే. మరి ఇక్కడ దసరా తర్వాత కూడా బ్రిడ్జి కూడా వెంట పనులు కూడా ప్రారంభించి నిర్మిస్తారంటున్నారు. చూద్దాం మరింత సమాచారం.